పక్షపాతం పోవాలి, అణచివేత పోవాలి, భయం పోవాలి, ప్రజల యజమానులన్న భావన ప్రజల్లో ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ రాష్ట్రంలో మనం చూస్తున్న పరిస్థితులు పూర్తి విరుద్ధంగా అందుకు కనిపిస్తున్నాయి. పరిపాలన నిష్పక్షపాతంగా పోయింది, పక్షపాతం వచ్చేసింది. ప్రభుత్వం నుంచి ఏదైనా ఇవ్వాలన్నా చేయాలన్నా ప్రజలుగా కాకుండా రాజకీయ కోణంలో చూసే పరిస్థితులు పెరుగుతున్నాయి. మనవాడ పరాయివాడ, మన పార్టీనా, ప్రతిపక్షమా, మనకు అనుకూలంగా ఉన్నాడా, ప్రశ్నిస్తున్నాడా అనే ఆలోచనలు పరిపాలన జరిగితే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ప్రభుత్వం ఎవరిదైనా కావచ్చు, ప్రభుత్వ పథకాలు మాత్రం ప్రజలందరికీ, ప్రభుత్వ ఖజానా ప్రజలందరిది, చట్టం ప్రజలందరికీ సమానంగా వర్తించాలి. ప్రజలకు సమానంగా చూడాలన్న భావన కనుమరుగైతే స్వాతంత్ర స్ఫూర్తిగా అర్థం ఉండదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రశ్నించడం నేరం కాదు, ప్రభుత్వ నిర్ణయాల లోపాలను ఎత్తి చూపడం నేరం కాదు, ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడం నేరం కాదు, ప్రతిపక్షంగా ప్రజల తరపున గొంతెత్తడం కూడా నేరం కాదు. విమర్శలు చేయగలిగే శక్తి ప్రజాస్వామ్యానికి ఒక బలం. విమర్శలు అణచివేయడానికి ఆలోచన నియంతృత్వానికి మొదటి మెట్టు. కానీ ఇవాళ తప్పులను ఎత్తి చూపినా, లోపాలను ప్రశ్నించినా తట్టుకోలేకపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. ప్రశ్నిస్తే కేసులు, నిరసన తెలపాలంటే అడ్డంకులు, ర్యాలీ చేస్తే నోటీసులు, గొంతెత్తే పోలీసులు ముందు పెట్టే పరిస్థితి. ఇవన్నీ చూస్తుంటే మనం బ్రిటిష్ పాలనలో వ్యతిరేకించిన పద్ధతులనే మన కళ్ళ ముందు చూస్తున్నాం. మన ప్రశ్న వస్తుంది. స్వాతంత్ర ఉద్యమంలో సభలు పెట్టొద్దన్నారు, ఊరేగింపులు చేయొద్దన్నారు, ప్రశ్నించొద్దన్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ పద్ధతిలో స్వాతంత్ర వ్యతిరేకంగా మన పూర్వీకులు పోరాడారు. మరి స్వాతంత్రం భారతదేశంలో కూడా అదే అణచివేత ధోరణి వస్తే వీరి కళ్ళు నయమని ప్రజలు అనుకునే పరిస్థితులు రావడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇవాళ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుంది. భావన ప్రజల్లో కలగడం అత్యంత ఆందోళనకరం. పోలీసు వ్యవస్థ ప్రజలకు భరోసా ఇవ్వాలి, భయాన్ని కలిగించకూడదు, చట్టాన్ని అమలు చేయాలి, రాజకీయ కక్షలు రాజ్యంగా మారకూడదు. ప్రజలకు రాజకీయ పార్టీలకు భయకంపితులు చేసి రాజకీయ ప్రజలను సాధించాలనే విధానం ఏ ప్రభుత్వానికి మంచిది కాదు. ప్రజలంటే పోలీసులు అంటే ప్రజలకు రక్షణగా గుర్తుకు రావాలి తప్ప రాజకీయ ప్రతీకారానికి గుర్తుకు రావడం కాదు. మన రాజ్యాంగం ప్రతి పౌరుడికి శాసనం ఇచ్చింది, మాట్లాడే హక్కునిచ్చింది, శాంతియుతంగా సమావేశం అయ్యే హక్కు ఇచ్చింది, అన్యాయాన్ని ప్రశ్నించే హక్కు ఇచ్చింది, సమానత్వ హక్కును ఇచ్చింది.